హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. పిల్లలకైతే హాలిడేస్ అయితే స్టార్ట్ అయినాయి కదండి. నిన్న లడ్డు సమిత అయితే స్కూల్కి వెళ్ళారు. అక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. ఇంకా ఈ రోజు నుంచి అయితే హాలిడేస్ ఇచ్చారండి. ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు అనేసి అంటే పేరెంట్స్కి ఎలా ఉంటుందో అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇంకా నాకు కూడా అలానే ఉంది. వాళ్ళు ఫుల్ అల్లరితో అయితే ఉన్నారనమాట. ఎందుకు అబద్ధం చెప్పటం లేండి, మా పిల్లలు అయితే ఇంకా నన్ను ఎప్పుడు అలా డిస్టర్బ్ అయితే చేయరు. వాళ్ళు చేసుకునే పనులు వాళ్ళు అయితే చేస్తూనే ఉంటారు. ఇప్పుడైతే చూపించేస్తాను వాళ్ళు ఏం చేస్తున్నారో. మార్నింగ్ టిఫిన్ అయితే చేసేసారు. ఇంకా స్కూల్లో అయితే బాగా వర్క్ ఇచ్చారండి పాపం. ఇంకా ఇద్దరు కలిసి ఆ వర్క్ అయితే చేసుకుంటున్నారు. మీరు కూడా చూసేయండి ఒకసారి. ఇద్దరు కలిసి అయితే కూర్చొని ఇంకా ఇలాగ వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నారనమాట. డేస్ అయిపోయిన తర్వాత నుంచి వీళ్ళకి ఎక్స్1 ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కదా. ఇంకా వాటి కోసం అయితే మన పిల్లలకైతే సిలబస్ కూడా ఇచ్చేశారు. ఈ పోర్షన్ ఈరోజు ఇది కంప్లీట్ చేయండి అనేసి. పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాలిడేస్ వస్తే బాగుండేది కదండి. హాలిడేస్ ఎంజాయ్ చేయలేరు ఇప్పుడు పాపం. ఇంకా చదువుతూనే ఉండాలి, నోట్స్లు కంప్లీట్ చేయాలి, అలానే అసైన్మెంట్స్లు కూడా ఇచ్చారు. వీటిల్లో అయితే పిల్లల పాపం ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే నేను ఏం కర్రీ చేస్తానో ఒకసారి అయితే చూపించేస్తాను. త్వరగా రాసేస్తే కర్రీ వండుతావా? చేయవా? ఎందుకు? నీకు వచ్చా? నీకు రా. ఇప్పుడు ఎందుకు పెద్ద మమ్మీ దగ్గరికి వెళ్తావా? ఫస్ట్ చదువు. రైస్ అయితే పెట్టేశాను. రైస్ అయితే అయిపోయింది. ఇంకా ఈరోజు కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి. కాకరకాయలు కర్రీ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. కాకరకాయలు అయితే ఉదయమే చెట్టు నుంచి కాకరకాయలు అయితే కట్ చేశాను నేను. 1 కిలో వరకు వచ్చినాయి కాకరకాయలు. అప్పుడప్పుడు అయితే కొన్ని కాయలు అయితే కోసి ఇట్లా పక్కన పెట్టేశాను నేను. మొత్తం కలిపి 1 అర కిలో వరకు వచ్చినాయి. చాలా చిన్నగా ఉన్నాయి కాయలు. ఫ్రెష్ ఓన్లీ ఆర్గానిక్. బాగున్నాయి కాయలు అయితే. వీటితోటి టమాటా వేసి కర్రీ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాకరకాయలు అయితే. కాకరకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయండి ఇవి. వీటితో అయితే ఈరోజు కర్రీ అన్నది ప్రిపేర్ చేసేస్తాను నేను. కాకరకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయి. చిన్న చిన్న కాకరకాయలు ఇవి ఫ్రై చేసుకున్న బాగుంటుంది, కానీ టమాటా వేసి కర్రీ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. చూద్దాం. చాలా చిన్నగా ఉన్నాయి కదండి కాకరకాయలు అయితే. ఇలా కాకరకాయలు అయితే చాలా ఫ్రెష్గా అలానే చాలా లేతగా కూడా ఉన్నాయి అన్నమాట. ఎట్లయినా మన ఇంట్లో పండిన వాటితో కర్రీ అన్నది ప్రిపేర్ చేసుకున్నాము అంటే ఆ హ్యాపీనెస్ వేరేలాగా ఉంటుంది కదండి. మనం ఎన్ని డబ్బులు పెట్టి కొన్నా కానీ రాని హ్యాపీనెస్ అన్నది మన చేతులతోటి మనం పండించి చేసుకున్న కాకరకాయ వెజిటేబుల్స్ ఏవైనా కానీ మనకి హ్యాపీనెస్ని ఇస్తాయి కదా. నాకు కూడా అలానే ఉన్నాయి. ఎప్పుడు కాకరకాయ కర్రీ వండుతూనే ఉండే కానీ ఇంత హ్యాపీనెస్ అయితే ఉండదు. ఏదో తెలియని సంతోషం అయితే ఈరోజు అనిపిస్తుంది నాకు. ఇది కాకరకాయల మీద పొట్టు అయితే తీసేస్తాను. పిల్లలు అయితే కాకరకాయ తినరు, వాళ్ళకి చూడాలి. టమాటా రైస్ అంటారా, మన ఎగ్ కర్రీ అయినా ఏదో ఒకటి పిల్లలకి అయితే చేసేస్తాను. దుర్గేష్ ఫోన్ వస్తుంది. కంప్లీట్ చేయండి ఫస్ట్. వర్క్ కంప్లీట్ అయిపోయిందా?
ఇంకా ఉందా? ఇంకా అంతే. అయితే తీసేసుకున్నాను. చేదు మొత్తం పోయింది కదా అనేసి. చూడండి ఎంత లేతగా ఉన్నాయి అసలు కాకరకాయలు, చాలా లేతగా అయితే ఉన్నాయి. ఇంకా కూడా విత్తనాలు అన్నవి అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇలా వదిలేస్తే చెట్టు మీదే పండిపోతున్నాయి. అందుకోసం అనేసి నేను కట్ చేసేసాను. చాలా అంటే చాలా లేతగా ఉన్నాయి. చూడండి ఎంత లేతగా ఉన్నాయో కాయలు అయితే. త్వరగా కంప్లీట్ చేస్తే బాగుంటుంది. ఇలాగా ఆనియన్, గ్రీన్ చిల్లీ సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ముందుగా అయితే కాకరకాయలు కట్ చేసేసుకున్నాను కదా, మన చెట్టు కాకరకాయలు, వాటిని అయితే వేసేసుకున్నా. లేతగా ఉన్నాయి కాబట్టి త్వరగానే మగ్గిపోతాయి ఇవి. ఇది సాఫ్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను దీంట్లోకి టమాటాలను కూడా వేసేస్తున్నా. అలా ఇలాగ టమాటాలు కూడా సాఫ్ట్ అయిపోయినాయి కదా, ఇప్పుడు మసాలాలన్నీ అయితే వేస్తా. ముందుగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలానే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుంటా. గ్రేవీ కోసం అని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోవటమే. చూసారా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. లేదా కాకరకాయలతో చేదన్నది లేదనమాట. కాకరకాయలు చాలా మంచిగా ఉంది, స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇది ఇలాగా స్మెల్ అయితే అసలు చేదే లేదు,
చేదు స్మెల్ అన్నది ఇట్లా కూడా రావట్లేదు అనమాట. ఇప్పుడైతే కొంచెంసేపు అయిన తర్వాత నేను వేడి వేడి రైస్లో వేసుకొని మీకు కూడా చూపిస్తాను కర్రీ అన్నది ఎలా ఉందో ఏంటో. నాకు తెలిసినంత వరకు అయితే చేదైతే ఉండదు. ఒక 2 టైమ్స్ ఇలానే చెట్టుకొచ్చిన కాకరకాయలతో అయితే నేను లేత కాకరకాయలతో కర్రీ వండాను. అందుకోసం అనేసి ముందే నేను మీతో అయితే చెప్పానమాట చేదు లేని కాకరకాయ అనేసి. చూపిస్తాను చూడండి. కాకరకాయ అయితే ఎంత మెత్తగా మనకి కుక్ అయిపోయిందో అనుకుంటున్నాను. బాగుంది కర్రీ అయితే. ఇలా కనుక లేత కాకరకాయలతో మనం టమాటో కర్రీ కానీ అలానే కాకరకాయ ఫ్రై చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట. అసలు చేదన్నది తెలియట్లేదు. కాకరకాయ కర్రీయా లేకపోతే వేరే కర్రీయా అన్నంత ఫీలింగ్ అయితే ఉందన్నమాట. నేను ఇది అబద్ధం చెప్పడం కాదు, నిజం చెప్తున్నాను. బాగా లేతగా ఉన్న కాకరకాయలతో కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను కదా. ఒకసారి నేను చేసినట్టు మీరు కూడా చేసి చూడండి. కాకరకాయ కర్రీ అన్నది కాకరకాయ టమాటా కర్రీ. ఇదేనండి ఈ రోజుకి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.